తల్లిదండ్రులు ఇద్దరు ఉద్యోగరీత్యా బిజీగా ఉన్నప్పుడు పిల్లలకు నానమ్మ, అమ్మమ్మ, తాతయ్యలు తోడు నీడగా నిలిచి ఏ విధంగా పిల్లల నడవడికలో మార్పు తీసుకువచ్చారో ఈ నాటకం ద్వారా చూద్దాం. హలో నాన్న, మీరు అమ్మ ఎలా ఉన్నారు? మేము బాగున్నాం నాయన. మీరు పిల్లలు ఎలా ఉన్నారు? మేము బాగున్నాం నాన్న. మీరు ఎప్పుడు ఊరు నుంచి వస్తున్నారు? మేము ఆ పట్నంలో ఉండలేము అని ఎన్నోసార్లు చెప్పాము కదా మోహన్. అమ్మా, నువ్వైనా నాన్నకి చెప్పు, మీ మనవడు మనవరాళ్ళ కోసమైనా ఇక్కడికి రండి. సరే నాయనా, మీ నాన్నగారిని ఎలాగైనా ఒప్పించి ఇద్దరం కలిసి వస్తాం. నానమ్మ, తాతయ్య ఇద్దరు పట్టణానికి వచ్చారు. నానమ్మ, తాతయ్య. నమస్తే అత్తయ్య, మామయ్య. బాగున్నారా? అమ్మా, నాన్న ఎలా ఉన్నారు? మీ ఆరోగ్యం ఎలా ఉంది? బాగుంది నాయన. అమ్మ, నాన్న వారి ఉద్యోగ పని మీద వెళ్తారు. పిల్లలు బ్యాగ్ తీసుకొని బడికి వెళ్తారు. బాయ్ నానమ్మ, బాయ్ తాతయ్య. సాయంత్రం ఇంటికి రాగానే పిల్లలు ఎంతసేపటికి హోంవర్క్ చేయకుండా ట్యాబ్స్తో ఆడుకుంటుంటారు. ఏంటి చింటూ, ఎంతసేపు అయింది అలా హోంవర్క్ చేయకుండా ట్యాబ్తో ఆడుకుంటున్నారు? ఏం లేదు తాతయ్య, అమ్మ నాన్న వచ్చి మాకు హోంవర్క్ చేయించాలి కదా. ఓ, ఇలా పిల్లలు ఎదురు చూసి హోంవర్క్ చేయకుండా నిద్రపోతారు. ఇలాగైతే ఎలాగండి? రేపటి నుండి మనమే పిల్లల్ని చూసుకుందాం. సరే అలాగే చేద్దాం. ఇది గమనించిన నానమ్మ, తాతయ్య మరుసటి రోజు నుంచి వారితో ప్రేమగా మాట్లాడి వారికి హోంవర్క్ చేస్తారు. తాతయ్య, హోంవర్క్ అయిపోయిందిగా, ఇప్పుడన్నా కొద్దిసేపు ఫోన్ చూడొచ్చా? లేదమ్మా, ఫోన్ అది పనిగా చూడడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు. నానమ్మ దగ్గరికి వెళ్ళండి, నీకు ఒక మంచి కథ చెప్తుంది. నానమ్మ, ఒక కథ చెప్పు. నానమ్మ, ఒక కథ చెప్పు. ఆ విధంగా నానమ్మ పిల్లలకు కథలు చెబుతూ వారికి ఫోన్ మీద వ్యామోహాన్ని తగ్గిస్తుంది. తాతయ్య పిల్లలకు ప్రతిరోజు హోంవర్క్ చేయించేవాడు. నాన్నమ్మ వారికి ప్రతిరోజు అన్నం కలిపి గోరుముద్దలు తినిపిస్తూ కథలు చెప్తూ ఉండేది. స్కూల్ సీన్ 2. టీచర్ పని చేస్తూ పిల్లలను గమనిస్తూ ఉంటుంది. పిల్లలు ఒకరినొకరు ఎగతాళి చేసుకుంటుంటారు. ఇది గమనించిన టీచర్ అక్కడికి వచ్చేలోగా చింటూ ఈ విధంగా చెప్పాడు. బాయ్స్ అలా ఒకరినొకరు ఆట పట్టించుకోకూడదు.
టీచర్ ఈ మాటలను వింటుంది. ఎంత బాగా చెప్పావు చింటూ. నీకెవరు చెప్పారు ఈ విషయాలన్నీ? రోజు మా తాతయ్య మమ్మల్ని స్కూల్కి పిలుచుకొని వచ్చేటప్పుడు పిల్లలతో ఎలా ఉండాలి, టీచర్స్తో ఎలా మాట్లాడాలి, పెద్దలతో ఎలా బిహేవ్ చేయాలని మాకు అన్నీ చెప్తూ ఉంటారు మ్యామ్. శబాష్ చింటూ. పిల్లలు మీరందరూ కూడా చింటూ లాగా ఇలాంటి మంచి విషయాలు నేర్చుకోవాలి. తాతయ్య, ఈరోజు మా క్లాస్లో మా టీచర్ నన్ను చాలా మెచ్చుకున్నారు. ఎందుకో తెలుసా? ఎందుకో నువ్వే చెప్పు చింటూ. ఎందుకో నేను చెప్తాను తాతయ్య. చింటూ మీరు చెప్పినవన్నీ స్కూల్లో పాటించినందుకు టీచర్ శభాష్ అని మెచ్చుకుంది తాతయ్య. సరే చింటూ, నేను నీకు ఒక మంచి గిఫ్ట్ ఇస్తాను. అలాగే అవుట్ సైడ్ కూడా వెళ్దాం నాన్న, ప్లీజ్. లేదు చింటూ, రేపు ఆఫీస్లో అర్జెంటుగా ఫైల్ సబ్మిట్ చేయాలి, నేను రాలేను. చింటూ, పింకీ పక్కనే పార్కుకు వెళ్ళి నీకు తెలియని కొత్త ఆటలు నేర్చుకుందాం పదండి. నేను కూడా మీతో వస్తాను, పదండి మామయ్య. అందరూ కలిసి పార్కుకు వెళ్తారు. సీన్ 3. నానమ్మ, నాన్న వాళ్ళు చిన్నప్పుడు ఏం చేసేవాళ్ళు, ఎలా ఆడుకునేవాళ్ళు? మీ నాన్న వాళ్ళ స్నేహితులతో కలిసి చక్కగా ఆడుకునేవాడు. ఇప్పుడు మాకు కూడా ఒక ఆట నేర్పించు నానమ్మ, ప్లీజ్. అయితే నేను కూడా మీతో కలిసి ఆడతాను, సరేనా? పింకీ, చింటూ ఇంకా పార్క్లో కొందరు పిల్లలు అందరూ కలిసి ఆడుకోవడానికి వస్తారు. అయితే వీరి వీరి గుమ్మడి పండు ఆట ఆడదామా? ఆడదాం. అబ్బా, ఎంత బాగుందో ఇలా అందరం కలిసిమెలిసి ఆడుకుంటుంటే కదరా చింటూ? అవును పింకీ, మనం ప్రతి సెలవు రోజు ఇలా సరదాగా గడుపుదామా అమ్మా? సరే చింటూ, పింకీ, మాకు కూడా మా చిన్ననాటి రోజులు గుర్తొచ్చాయి. మీరు ఇక్కడికి రావడం మాకు చాలా ఆనందంగా ఉంది అత్తయ్య. ఈ బిజీ రోజుల్లో ఏమీ చేయలేకపోతున్నాం. ఇలా కుటుంబం అంతా కలిసి ఉండడం వల్ల మా వర్క్ స్ట్రెస్ కూడా తగ్గింది. పార్క్ నుండి అందరూ ఇంటికి తిరిగి వస్తారు. నాన్న, వారు గడిపిన ఆనంద సమయాన్ని నాన్నతో పంచుకుంటారు.
మీరు ఇక్కడే ఉంటే మాకు చాలా సంతోషంగా ఉంది. మీరు మాతోనే ఉండండి అత్తయ్య మామయ్య. లేదమ్మా, అక్కడ కూడా పనులు ఉంటాయి కదా, చూసుకోవాలి. అప్పుడప్పుడు మనిద్దరం వెళ్ళి పనులు చూసుకుందాంలే నాన్న, మీరు ఇక్కడే ఉండండి. మీరు